భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు సైతం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. పివి నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రముఖ అగ్రికల్చరిస్ట్ ఎంఎస్ స్వామినాథన్కి కూడా భారతరత్న ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పివి నరసింహారావు గారి విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగారాలో జన్మించారు. అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగిన పివి మంథని నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1957లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పివి నరసింహారావుకి మంత్రిగా అవకాశం వచ్చింది. 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పివి నరసింహారావుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసింది. 2 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి 1977లో హనుమకొండలో లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇదే స్థానం నుండి 1980లో మరోసారి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎంపీగా ఎన్నికై కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో ఎవరూ ఊహించని విధంగా ప్రధానమంత్రి పదవి చేపట్టి తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.